నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తర్వాత పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో సారథ్యం పేరుతో అన్ని జిల్లాల పర్యటనను ముగించుకుని విశాఖపట్నంలో నిర్వహించనున్న ముగింపు సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. वर्मा जी, मेरे स्वास्थ्य मंत्री आंध्र प्रदेश और मेरे वरिष्ठ साथी श्री वाई सत्या कुमार जी, हमारे बीजेपी के फ्लोर लीडर श्री विष्णु कुमार राजू जी, हमारे स्टेट के जनरल सेक्रेटरी श्री मधुकर जी, हमारे सांसद और लोकसभा में मेरे साथी सीएम रमेश जी, हमारे पूर्व अध्यक्ष श्री सोमवीर राजू जी, हमारे एमएलए श्री एन ईश्वर राव जी, हमारे राज्यसभा में मेरे साथी पक्का वेंकटेश्वर सत्यनारायण जी. రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత సారథ్యం పేరు మీద రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అద్భుతమైనటువంటి స్పందనతోటి ప్రజా సమస్యలను స్పృశిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ సారథ్య కార్యక్రమం విజయవంతంగా 24 జిల్లాలు పూర్తి చేయడం జరిగింది. చివరి జిల్లా విశాఖ మహానగరం. విశాఖ మహానగరానికి మా యొక్క పార్టీ అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. చాలామంది కార్యకర్తలు ఉత్సాహభరితంగా తండోపు తండాలుగా బయలుదేరారు. సారథ్యం ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది. పార్టీ కార్యకర్తలందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలు పరిష్కరించడమే కాకుండా సంస్థాగత ఎన్నికల్లో కూడా ప్రభావవంతంగా ప్రతిభను చూపించే విధంగా తయారు కావడం, అలాగే రాబోయే రోజుల్లో సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయంలో కానీ లేకంటే అజెండాను, కూటమి అజెండాను రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందో దాన్ని అంతా కూడా సంక్షేమ ఫలాలన్నీ కూడా అందేటట్లు కింది వరకు దాన్ని కార్యోన్ముఖం చేయడం ఈ యొక్క సారథ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నారు. మేము అనుకున్నటువంటి సంఖ్య కన్నా కూడా ఊహించిన స్థాయిలో స్పందన రావడం ఏదైతే ఉందో చాలా సంతోషకరమైనటువంటి విషయం. భారత్ మాతాకి జై. నేను రవీంద్ర మేడపాటి బీజేపీ మాజీ అధ్యక్షుడిని. విశాఖపట్నం గత 2 పర్యాయాల్లో అధ్యక్షుడిగా పనిచేశాను. ఈరోజు సారథ్యం ముగింపు సభ ఏదైతే పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత సుమారుగా 2 నెలల నుంచి అన్ని జిల్లాలు పర్యటించి ఆఖరిగా 26వ జిల్లా విశాఖపట్నాన్ని సందర్శించడం జరుగుతుంది. ఈ పర్యటన పూర్తి అవుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారు రావడం జరుగుతుంది మరికొద్ది నిమిషాల్లో. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే అత్యంత అద్భుతంగా ఈ యాత్ర సాగింది. ప్రతి చోట ప్రతి జిల్లాలో బ్రహ్మరథం పట్టారు. ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి పెద్ద సంఖ్యలో వచ్చి. కాబట్టి వారికి భగవంతుడు ఇంకా బలాన్ని చేకూర్చాలని చెప్పి మరింత అభివృద్ధి పదంలో బీజేపీని నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. విజయలక్ష్మి, బెల్లంకొండ, ప్రకాశం జిల్లా స్పోక్స్ పర్సన్ని. ఈరోజు ఈ శోభాయాత్రలో భాగంగా నెల రోజులుగా మా మాధవన్ గారి యొక్క అధ్యక్షులు అయిన దగ్గర నుంచి రాష్ట్రానికి ఆయన మొట్టమొదటిగా తీసుకున్నది ప్రజల దగ్గరికి, ప్రజల జీవన విధానంలో ఆయన స్వయంగా తెలుసుకోవాలని చెప్పి శోభాయాత్ర అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. అది గడప దేవుని గడప దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు విశాఖపట్నంలో
జిల్లాలో ముగింపు కార్యక్రమము చేపట్టిన దీనికి మా జాతీయ నాయకుడు నడ్డా గారు ఈ కార్యక్రమానికి రావటం అనేది మాకు మా మహిళల తరపున చాలా సంతోషంగా ఉంది. మా బీజేపీ నాయకులందరూ కూడా ఈ శోభాయాత్రకి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి అటెండ్ అయినందుకు కూడా చాలా ఆనందంగా, చాలా ఆనందోత్సవాలతోటి ఈ సభా ప్రాంగణం అంతా కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మోడీ గారు మన ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి నోచుకోకుండా ఉందో, ఆయన ఈరోజు మోడీ గారు 2 సార్లు ఈ సంవత్సరంలో 2 నుంచి 3 సార్లు మన ఆంధ్రప్రదేశ్కి రావటము, పర్యవేక్షించడము, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన వంతుగా ఆయన మనకి ఎన్నో కార్యక్రమాలు, గ్రీన్వే రోడ్లు కావచ్చు, రైల్వే విధానంలో కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించడం కావచ్చు, పోలవరానికి నిధులు కేటాయించడం కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు ఏంటంటే చిన్నపిల్లల విషయంలో కావచ్చు, పెద్దల విషయంలో కావచ్చు, కార్యక్రమాలలో మోడీ గారు ఇచ్చిన మాట. అంతేకాకుండా మా మహిళలకి 33% రేపు స్థానిక ఎలక్షన్స్లోనే మాకు అమలు జరుగుతుందని చూస్తున్నాము. అంతేకాకుండా మహిళలకి త్రిపుల్ తలాక్ ఆల్రెడీ అమలు చేసి ఉన్నారు. కాబట్టి మా మహిళలకి పెద్దపీఠం వేస్తూ చట్టసభలలో కూడా మాకు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ ప్రపంచంలో మాకు మహిళలకి ఈ స్థానం కల్పిస్తారని మేము చాలా ఆశగా చూస్తున్నాము. అమలు జరుగుతాయని మేము చూస్తున్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో మోడీ హృదయంలో ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మేమందరం ఆశిస్తున్నాము. గొప్పగా భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చి. నా పేరు ఉప్పలపాటి రాజేష్ వర్మ. నేను విజయనగరం జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రీతమ నాయకులు పివిఎన్ మాధవ్ గారిది సారథ్యం కార్యక్రమం చివరి అంకంగా ఈరోజు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు విచ్చేస్తున్నారు. మరికొద్ది సమయంలోనే ఈ కార్యక్రమం మొదలవుతుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని, ప్రతి గ్రామంలోని కూడా ప్రజలకు చేరువయ్యేటట్టు ముందు కార్యాచరణ చేస్తూ ముందుకు సాగేటటువంటి ప్రణాళికలో భాగంగానే ఈరోజు ఇక్కడ మొట్టమొదటి సభను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.